లక్కీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. టెడ్డీ బేర్ వచ్చేదా అయ్యో! భయపడిపోయాడు. సో, ఫుల్ వీడియో ఇస్తాను చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో, ఇదొచ్చేసి థర్స్‌డే నైట్ 12:00 అనమాట. అంటే చిన్నోడి బర్త్‌డే ఉంది కదా! సో, వాడికి విష్ చేస్తామని ఇంకా నిద్ర అయితే పోలేదు. మరి నేనైతే చక్కగా వానికి విష్ అయితే చేశాను. హ్యాపీ బర్త్‌డే అని. వాడు ఇంకా పడుకొని గూడా లేదు. అండ్ వాడు నిద్రపోయింది కూడా 1:00 వరకు పడుకోలేదు తెలుసా వాడు. మూవీ చూసుకొని ఉండాలనమాట. తర్వాత మమ్మీ చెప్పారు, డ్యాడీ కూడా చెప్పారు. మళ్ళీ వచ్చి వాళ్ళ డ్యాడీ చెప్తున్నాడు హ్యాపీ బర్త్‌డే అనుకోని. సో, కిచ్చు అట్టే చూడండి ఏం చేస్తారు విష్ చేసేసి అని ఎలా చేస్తారంటే నైట్ అయింది కదా! వదలొచ్చు కదా! ఇదే రొటీన్ వీళ్ళదబ్బా! సో, మరి ఇంక జల్దీ పనుకోవాలి. మార్నింగ్ జల్దీ లెగాలి కదా! ఎంత చెప్తున్నా కూడా వాళ్ళిద్దరూ చాలా సేపు ఆడుకున్నారండి. నా మాట అస్సలు వినలేదు. ఫైనల్లీ బర్త్‌డే బాయ్ మార్నింగ్ అయితే రెడీ అయ్యాడనమాట. ఎక్కడికనుకుంటున్నారా? యాక్చువల్లీ వాని బర్త్‌డే అండ్ అలానే వాళ్ళ స్కూల్‌లో యాన్యువల్ డే ఉందనమాట. సో, దాని నుంచి మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాం. యాక్చువల్లీ కొంచెం కాదు గానీ, కొంచెం కాదు చాలా లేట్ అయిపోయింది వెళ్ళడానికి. ఎందుకంటే ఇంట్లోనే కొంచెం లేట్ అయింది. తర్వాత అక్కడ చూస్తే ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉండిందనమాట. మేము అక్కడికెళ్ళి రీచ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 2 సాంగ్స్ అనేది కంప్లీట్ అయింది. ఒక డాన్స్ అండ్ ఒకటి శ్లోకం అనేది 2 కంప్లీట్. చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నిందంటే అంత ట్రాఫిక్ ఉన్నిందనమాట. ఫైనల్లీ పిల్లలైతే భలే ఏస్తున్నారనమాట. అండ్ మన లక్కీ టర్న్ వచ్చింది గానీ, వాడు కూడా చక్కగా ఏశాడు. దిస్ ఈజ్ వాట్ మమా బీర్ మాంటిస్సరీ. ఓకేనా? ఇదే. సో, మరి మేమైతే చక్కగా అమ్మ, డ్యాడీ నేను, కిచ్చు మంచిగా వచ్చేసామనమాట. సో, మరిక్కడ చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్‌గా ఎంత బాగా వేశారంటే అంత చక్కగా అయితే వేశారనమాట. అండ్ ఇక్కడ చూడండి పేరెంట్స్ అయితే వచ్చేసి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎప్పుడెప్పుడు డాన్స్ చేస్తారో చూస్తామనైతే వెయిటింగ్‌లో అయితే ఉన్నారనమాట. హా! సో, యూకేజీ పిల్లలకి సెండ్ ఆఫ్ చేస్తున్నారనమాట. ఇక్కడ నిల్చుకున్న వాళ్ళంతా యూకేజీ వాళ్ళే. ఇది వచ్చేసి ఒక బ్రాంచ్ వాళ్ళు మాత్రమే అనమాట. అండ్ మా పిల్లల డ్యాన్స్ చూసి మేమైతే ఫుల్ ఫిదా అయిపోయినాము. సో, మరి డ్యాన్స్ అయిన తర్వాత కిచ్చు ఎళ్లి లక్కీనైతే పిలుచుకొనైతే వచ్చేసారు. సో, మరి ఇంకంతే. ఇక్కడి నుంచి అందరం అయితే బయలుదేరేసామనమాట. సో, ఇదనమాట. ఎక్కడ తెలుసా అండి ఇది లాల్‌బాగ్‌లో బాల్ భవన్ అనేసి. సో, అక్కడే యాన్యువల్ డే అనేది సెలబ్రేట్ అయితే చేశారనమాట. సో, మరి మేము కాసేపు ఉండి అలా ఫ్రెండ్స్‌తో మాట్లాడుకొని ఒక 10 నిమిషాలు అంతే అనమాట. సో, మరి ఇంకా ఇంటికి బయలుదేరాలి కదా! సో, అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఆహ్, ఫైనల్ ఇంకేం ప్లాన్స్ ఉంటాయండి. హ్మ్. ఇప్పుడొచ్చేసి షాపింగ్‌కెళ్ళాలి. అర్జెంట్‌గా అయితే మేమైతే బయలుదేరేయాలనమాట. ఎందుకంటే టైం లేదు. సో, దాని నుంచే. మరి ఫైనల్‌గా వచ్చేసి ఇదే అది మొత్తం ఇక్కడనే. ఇక్కడ చూడండి ఇది లాల్‌బాగ్ డాడీ వస్తున్నారు. సో, ఫైనల్లీ మేమైతే అక్కడి నుంచి కూడా బయలుదేరేసాం. బయలుదేరి ఇప్పుడు డైరెక్ట్ ఇంటికే వెళ్తున్నాం. బట్ ఏంటంటే లంచ్ తినలేదు కదా! సో, లంచ్ వచ్చేసి కిచ్చు అయితే బయట నుంచి తెచ్చారనమాట. సో, పార్సల్లు. సో, మంచిగా అదో ఇప్పుడొచ్చాను చూడు హెడేక్ ఆకలేసేస్తుంది కదా! సో, ఆయన తెచ్చిన పార్సల్‌నయితే చక్కగా తినాలని. కానీ వీడైతే కాళ్ళు నొప్పులంట బాగా డాన్స్ చేసి. చూసారా మరి మేకప్ మొత్తం తీసి తినడానికి కూర్చున్నా. సో, ఫైనల్లీ తినేసి చక్కగా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయిపోయినాం. ఎక్కడికి ఏంటనుకుంటున్నారండి? షాపింగ్‌కండి. యెస్. ఏంటి షాపింగా? అవును. షాపింగ్‌కే వెళ్తున్నాం. ఎక్కడికేంటని ముందర చూస్తాం వచ్చేయండి. సో, లులు మాల్ అనమాట. యెస్. లులు మాల్. అంటే యాక్చువల్లీ డ్యాడీకి కూడా ఏమన్నా పర్చేజ్ చేస్తామనైతే ఉన్నాల. అంటే డ్రెస్, షర్ట్ అండ్ ప్యాంట్. సో, మరి ఆయనకి ట్రయల్ చూసారు. చాలా బాగా నచ్చింది క్లాతు. సో, దాని నుంచి సరే డ్యాడీ 2 తీసుకో అంటే ఫుల్ ఖుషి అయినారు. ఆ క్లాత్ చూసి మా డ్యాడీ అయితే అబ్బా! ఎంత బాగుందని ఆయన ఏం చెప్తాం. అంత హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మా డ్యాడీ అంత హ్యాపీగా ఉండడం గదా! సో, ఇక్కడ చూడండి నా పిల్లకాయలు ఎలాగ ఆడుతున్నారంటే అలాగ ఆడుతున్నారు. హ్మ్. సో, డ్యాడీ అంటే ఫస్ట్‌లో ఎళ్ళేవారు. బట్ ఇది ఫస్ట్ టైమ్ ఇక్కడ.
అంటే తనకి హెల్త్ ఇష్యూ ఉండింది కదా! సో, అప్పటి నుంచి ఎక్కడ లేదు గానీ, సో, మళ్ళీ ఇంటికొచ్చి చక్కగా రెడీ అయ్యేసి వెళ్తున్నాం. ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా? అది కూడా చూపిచ్చేస్తాను వచ్చేయండి. సో, వాడికి చాలా ఇష్టం అనమాట దపాటి. దపాటి బాక్స్ సినీ సినిమా. అంటే బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతాయి గదా! అదనమాట. సో, లక్కీ చాలా రోజుల నుంచి అంటే వాళ్ళ ఫ్రెండ్ బర్త్‌డేకి వెళ్ళినప్పటి నుంచి వాడు అడిగాడనమాట. మమ్మీ నాకు ఇలా కావాలని. సర్లే మన పిల్లోడే కదండీ! సో, దాని నుంచి మేమైతే బుక్ అయితే చేసుకొని అంటే 1 డే 2, 3 డేస్ బిఫోరే బుక్ చేసుకోవాలి మన టైమింగ్స్‌ని బట్టి. సో, మరి మేమైతే చక్కగా మమ్మల్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టలేదు. మీరెళ్లి కూర్చున్నారు. సో, వాళ్ళైతే అక్కడ ఫాగేస్తున్నారు చూడు. ఇదే లక్కీకి యాక్చువల్లీ పిచ్చి అనమాట ఈ ఫాగ్. సో, దాని నుంచి ఇప్పుడు వచ్చి చూడండి వాడు ఖుషి ఏం ఫీల్ అవుతాడంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, వాడిని చూసి మేము కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట. బట్ ఏంటంటే మాకు నిజం చెప్తున్నాం ఇట్స్ వర్త్ అయితే అనిపించలేదు. ఎందుకంటే కేక్ కట్ చేసి అక్కడ కేక్ కట్ చేసే వరకు ఓకే. తర్వాత ఖాళీగా కూర్చోవాలి అంతే అనమాట. ఇంకేం ఉండదు. బట్ ఏమంటే పిల్లాడి హ్యాపీనెస్ కోసం అయితే చేసామనమాట. ఇది అమౌంట్ అన్నీ ఎంత పడింది ఏంటి అంటే ఇదొచ్చేసి 1000 రూపీస్ అండి ఇది. 2 మెంబర్స్ ఫ్రీ ఉంటది. కేక్ ఉంటది. 1 అవర్ ఇక్కడ ఉంటదనమాట. స్క్రీనింగ్ ఉంటది. అంతే. ఇంకేముండదు. ఓకేనా? సో, ఎవరైనా ఎక్స్‌ట్రా పర్సన్ వస్తే 100 రూపీస్ పడతది పర్ హెడ్. అండ్ ఫుడ్ కూడా ఉంటదంట. ఆ ఫుడ్ వచ్చేసి ఏంటంటే అంటే మనం సెలెక్ట్ చేసుకున్న మెనూలో ఏముంటదో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుందంట. బట్ మేము ఫుడ్ అయితే ఏం ఆర్డర్ పెట్టుకోలేదు. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే బయట హోటల్‌కి వెళ్దామని. బట్ మమ్మీ, డ్యాడీ వద్దు ఇంట్లో చేసుకుందామని చెప్పారు. వాళ్ళకి బయట ఫుడ్ ఇష్టమవ్వదని చెప్పారు. మేమైతే ఆశగా ఉండింది వాళ్ళు బయటొస్తే హ్యాపీగా మంచిగా హోటల్‌లో తినిపించొచ్చని. ఫైనల్లీ కేకొచ్చింది. మరి కేక్ కట్ చేసుకొని చకచకా తినేయాలని ఉందనమాట. కదా! అవునా కదా? స్టార్ట్ చేస్తున్నాడనమాట వాడు. వాని బర్త్‌డే. సో, కేక్ కట్ చేసి మంచిగా అందరికి తినిపిచ్చి మేము గూడా కేక్ అంతా మొత్తం కేక్ అక్కడైతే ఖాళీ చేస్తామనమాట. సో, మళ్ళీ దాన్ని ఎందుకు ఇంటికి తీసుకెళ్ళడమని అండ్ వీని హ్యాపీనెస్ అంటారా బెలూన్‌తో డాన్స్ చేస్తూ ఏం ఆడుతున్నాడు తెలుసా! వాని హ్యాపీనెస్ చూసి మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట. ఆహ్, అక్కడ చూడండి అయ్యో! ఇంకా కాసేపు ఉందాం అనైతే చెప్తాడు తెలుసా వాడసలు. సరే మరి నేను గూడా కాసేపెళ్లి డాన్స్ చేస్తామనైతే వెళ్ళాను. డాన్స్ అయితే చేశాను గానీ, ఆ వీడియో మాత్రం అప్‌లోడ్ చేయలేదబ్బా! ఇంకేంటి సరేలే అని కాసేపు మేమైతే కూర్చున్నాం. మా డ్యాడీకైతే అస్సల బోర్ కొట్టేస్తుంది. నా వల్ల కాదు తల్లి ఎప్పుడెప్పుడు బయట పోదామనైతే మా డ్యాడీ వెయిటింగ్‌లో ఉన్నాడు. బట్ పిల్లలు చూసారా? వాళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారండి. మరి 1 అవర్ ఉంది గదా! సరే పిల్లలు ఆడుకోనినైతే అలా మేము 1 అవర్ అలా కూర్చొనున్నాము. నేను ఫోన్‌లో వీడియోస్ తీసుకొని కొంచేపు లైవ్ చేసుకొని అట్లా ఇట్లా టైం అయితే మంచిగా స్పెండ్ చేశాను. సరేలే ఇంకేమి కాసేపు ఒక ఫోటో అయినా తీసుకుందాం అనేసి చూసాము. అండ్ వాళ్ళు ఫోటో కెమెరాలో తీశారు గానీ, నిజంగా చెప్తున్నా కిచ్చు ఫోన్‌లోనే చాలా బాగా క్లారిటీ వచ్చింది గానీ, వాళ్ళ కెమెరాలో తీసింది అస్సలు బాలేదండి నిజంగా. మరి లక్కీతో పాటు మన కిచ్చు గూడా వెళ్ళి కొంచేపు డాన్స్ అయితే చేశారనమాట. ఆ ఒక్క నిమిషం ఆ వీడియో పెడతాను చూడండి. నాకైతే నవ్వొచ్చింది. ఆయనకి చాలా ఇష్టమనమాట అలా డాన్స్ చేయడం, హ్యాపీగా ఉండడం. కానీ ఎందుకో ఎప్పుడు చేయటానికి రానని జెప్తారు. నేనే కొంచెం ఫోర్స్ చేసి పంపించిన. డాన్స్ చేశారు కానీ అది పెడతానంటే, "అమ్మో! అది పెట్టొద్దమ్మో ప్లీజ్" అన్నారు. సరే అని నేనైతే పెట్టలేదనమాట. సో, మరి అయింది. మరి ఇంకేంటి ఫస్ట్ అయితే 500 అమౌంట్ పే చేసాం అడ్వాన్స్. సో, ఇప్పుడు 800 1300 అయితే అయింది. సో, మరి అది పే చేస్తున్నాం. మరి అది పే చేసిన తర్వాత మరి ఇంటికెళ్ళిపోవాలి గదండీ! సో, మరి ఇంటికెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి కొంచెం ఇంటికెళ్ళలేదు సారీ. స్మార్ట్ బజార్‌కెళ్ళాం. బికాజ్ వాడికి గిఫ్ట్. గిఫ్ట్ అంటే నేనైతే కొంచెం సర్ప్రైజ్‌కి ప్లాన్ చేశాను. కానీ వాళ్ళ డ్యాడీ వచ్చేసి వాడికి మంచిగా చక్కగా ఇయ్యాలంట. సో, దాని నుంచి ఆయనైతే పిలుచుకొని ఎళ్లారనమాట. సో, మరి నేనైతే కొంచెం చేశాననమాట. సో, ఆ వీడియో వచ్చి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.